మనతోటి సెంగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సుప్రీంకోర్టు అడ్వకేట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఆయన అయితే పిలవచ్చు. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి వైసీపీ సానుభూతి పరులుగా ముద్రపడ్డ మీరు వైసీపీ వారి కన్నా ఎక్కువగా చర్చల్లో ప్రశ్నిస్తున్న విధానం పరిస్థితి ఉంది. సో పదే పదే ప్యానల్లో అనేక మంది సభ్యులు కూడా మిమ్మల్ని వైకాపా కండవా వేసుకోమని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఉంది. సో ఇక మీరే వైకాపా సానుభూతి పరులుగా మీ డెసిగ్నేషన్ కూడా మీరే మర్చుకున్నారు కాబట్టి ఇక ఎవరికి అవకాశం మీరు ఇంకెవరికి మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడే అవకాశం ఎవరికి ఇవ్వట్లేదని అనుకోవాలి. సో మొత్తానికి చూస్తే సంపద సృష్టి అనేది కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే పథకాలు ఇమీడియట్గా అమలు చేయమంటున్నాయో, సో ఆ ఇమీడియట్గా అమలు చేసేటువంటి పథకాలు కొంత టైం పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఏమి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనో మొదటి 6 నెలలు అమలు చేయలేదు, దాదాపు 9 నుంచి 10 నెలల సమయం పట్టింది. సో అలాగనే అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కాస్త ఖర్చుతో కూడుకున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం త్వరితగానే అమలు చేసేటువంటి అవకాశం స్పష్టంగా ఉందని మనమైతే అనుకోవచ్చు. ఏమంటారు? ఖచ్చితంగా లేదండి. పథకాలు అమలు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి అనుకూలంగా లేదనే చెప్పాలి. ఎందుకనంటే ముఖ్యంగా 100 కోట్ల రూపాయలతో ప్రభుత్వాన్ని తీసుకుని 75,000 కోట్ల రూపాయల ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా శాశ్వతమైన బడ్జెట్ పెట్టారు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో మొదటిగా 7 లక్షల కోట్లు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి వచ్చేపాటికి 7-10 అయింది. ఈరోజు చీకటి సందీప్ గారు కానివ్వండి, వంశీ గారు కానివ్వండి, అలాగే నిన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి 15 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఇది ఒక 2-3 నెలల్లో దీన్ని 20 లక్షల కోట్లకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు మీద ఒక అబాండానే అనే గతంలో తాకట్టు పెట్టారు కదా ప్రభుత్వ ఆఫీసులో, అంత ఉండొచ్చేమో అభిప్రాయం. మరి ఇప్పుడు దేశ బడ్జెట్లో లేదా దేశం యొక్క అప్పే 125 లక్షల కోట్లకి వెళ్ళినటువంటి ఒక పరిస్థితి కోవిడ్ పరిస్థితుల్లో. అటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఆయన ఒక ప్రెస్ మీట్లో క్రిస్టల్ క్లియర్గా తన అప్పేంటి, తను చేసిన అప్పేంటి, గత ప్రభుత్వం చేసిన అప్పేంటి, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనేది డిజిటల్ ప్రొజెక్టర్ మీద వేసి చూపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల లేదంటే మీరు బియాండ్ సూపర్ 6 హామీలు కూడా చాలా ఇచ్చారు. వీటన్నిటిని ఇమ్మీడియట్గా వచ్చిన 2వ రోజే చేసేయాలి అని చెప్పేసి ఎవరు అడగరు. ఏ పార్టీ కూడా అది అడిగే పరిస్థితి కాదు, ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా. కానీ ఏదైతే దశల వారీగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లలకి బూట్లు ఇవ్వలేదండి ఈరోజు వరకు. ఏపీ స్కూల్స్లో ఈరోజు చాలా పొటెన్షియాలిటీగా తయారు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మేమేమి మీరు ఫర్నిచర్ ఇవ్వలేదు, లేకపోతే ఇంకొకటి బుక్స్ ఇవ్వలేదు అని అనట్లేదు. కనీసం పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి డ్రెస్సులు ఇచ్చే పరిస్థితి కానివ్వండి, అలాగే వాళ్ళ కాళ్ళకి చెప్పులు తొడిగే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో పరిస్థితి లేదా అనేవి మాత్రమే క్వశ్చన్ చేస్తున్నాం. మరొక విషయానికి వచ్చినట్లయితే 20 లక్షల మంది ఉపాధి హామీ ఇస్తామని చెప్పేసి అని వీళ్ళు ముందుకు వచ్చారు. 20 లక్షల మంది యువకులకి ఉద్యోగ కల్పన మా లక్ష్యం అని చెప్పేసి అని వచ్చారు. ఒకవేళ ఇవ్వని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను. దీనికి టైం టెన్యూర్ ఏంటో చెప్పమని చెప్పేసి అని అడుగుతున్నాను. ఎందుకంటే నిరుద్యోగులు ఉన్నారు అన్న విషయం కొత్తగా తెలిసేదేం కాదు. 20 లక్షల మందికి 3,000 రూపాయలు చొప్పున మీరు ఎప్పుడు ఇస్తారని అడగటంలో తప్పేముందండి? తప్పేమైనా ఉందా? అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నారా లోకేష్ గారు మంత్రి గారు కానివ్వండి, తల్లికి వందనానికి సంబంధించినటువంటి డేటా మన దగ్గర లేదు, దీని మీద కమిటీ వేస్తాం అని సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. డేటా ఏముంది? పెద్ద డేటా ఏముంది? అంతా కూడా డిజిటలైజ్డ్ డేటా ఉంది. సుమారుగా 40 లక్షల మంది పైచిలకు తల్లులు ఉన్నారు, 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అందరికీ ఇంటూ 15,000 రూపాయలు చొప్పున వేస్తున్నారు. కాబట్టి స్కూల్ స్టార్ట్ అయింది సార్, స్కూల్ స్టార్ట్ అయింది. పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వేస్తే డబ్బులు వేయాలి, డబ్బులు లేకపోతే పలానా డేట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ చేసినట్టు ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ లోపల మీరు ఇస్తాను అని చెప్పేసానంటే ప్రతిపక్ష పార్టీలు ఆగుతాయి. ఆకుండా ఏం యుద్ధాలు చేసే పరిస్థితి ఏం కాదు, ఇవ్వకపోయినా మిమ్మల్ని చొక్కా పట్టుకుని అడిగే పరిస్థితి ఏం కాదు. ఆ స్ట్రెంత్ కూడా లేదు కదా. ఆ స్ట్రెంత్ లేకపోతే ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే నేను ఏది చదవాల్సిన పని లేదు,
నాకు సంపద సృష్టి ఎలాగో చేయాలో తెలుసు, బీయింగ్ ఏ విజనరీ నేను వీటన్నిటిని కూడా చేయడానికి నేను మాత్రమే సమర్థుణ్ణి అని చెప్పేసి గవర్నమెంట్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ మాట లేదండి, నేను మాత్రమే సమర్థుని అనేది. ఖచ్చితంగా అండి. మీరు ఇప్పుడు కాదండి, 2014 నుంచి 2019 వరకు వాళ్ళ ప్రభుత్వం చేసినప్పుడు 2019లో వాళ్ళ ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం వచ్చినటువంటి కామెంట్ ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొక వ్యక్తి ముఖ్యమంత్రిగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదని సాక్షాత్తు యనమల రామకృష్ణుడు గారు అన్నారు. దాన్ని ఆయన యొక్క పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొజెక్ట్ చేసినాయి. ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి కనీసం అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు, ఈ ప్రభుత్వం 151 సీట్లు వచ్చినంత మాత్రాన సంబరపడిపోయే పరిస్థితి కాదు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కేవలం 3 నెలలు మాత్రమే, 3 నెలల్లో రోడ్డు మీద పడతానన్నారు. ఈవెన్ సినిమా వాళ్ళు కూడా నటికుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో అంటూ నేను చూసా, 1 సంవత్సరంలో ఈ ప్రభుత్వం పడిపోద్ది, ఆ తర్వాత మన ముఖ్యమంత్రి వస్తాడు, అప్పుడు వెళ్ళి మనం శాలువాలు కప్పుదామని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోంచి సుస్థిరంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. సరే, అప్పు చేశారా లేకపోతే ఫ్రీబీస్ అనుకున్న టైంకి ఇచ్చారా ఇవ్వలేదా, దానికి టైం పట్టిందా అనేది జగన్మోహన్ రెడ్డి ఒక కొత్తగా ఒక ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి, అతని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండు. కేవలం ఆయన నాన్నగారు ఉన్నటువంటి పరిస్థితి, ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారి యొక్క లెగసీని చూసి పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఆయన తనను తానుగా నిరూపించి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన కోట్లు పడ్డాయి, కానీ చిరంజీవి గారి లెగసీ వల్ల పవన్ కళ్యాణ్ గారి సినిమా పుట్టుక అనేది చిరంజీవి గారు. అలాగే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టుక, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లెగసీని చూసింది రాజశేఖర్ రెడ్డి గారిని చూసి. అలాగే ఆయన సక్సెస్ అయ్యారు. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా సుస్థిరమైనటువంటి పరిపాలన చేశారు. కరెక్టే, మీరు వెంకటేష్ గారి అదే రాజకీయాల్లో ప్రజారాజ్యం ఎపిసోడ్ తర్వాత ఆ తాలూకా కొన్ని ఇబ్బందులు జనసేన వెంటాడే. సార్, ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు పూలబాట వేశారు, ఆ పూలబాట మీద నడుచుకుంటూ వచ్చేసారు. కానీ చిరంజీవి గారు ప్రజారాజ్యం ఎపిసోడ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా ముల్లబాట ఉంది. బ్రహ్మనాయుడు గారు చాలా పొరపాటు పడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉండి తాను ముఖ్యమంత్రిగా రిటైర్ అయ్యి, లేదంటే ఇప్పుడు చాలామంది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈయనకి ఏదో మంత్రి పదవులు ఇచ్చి, కనీసం ఎలక్షన్లో గెలవని వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి, అటు 2-3 మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి గత చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కూడా అలా చేయలేదే. రాజశేఖర రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో నిలబెట్టారు. ఈ దేశంలోకెల్లా ఆనాటికి అత్యంత మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. దాని ద్వారా ఆయన కేంద్రానికి వెళ్ళారు. కేంద్ర రాజకీయాల్లో ఆయన ఎంపీగా ఎలక్ట్ అవ్వటం జరిగింది. తర్వాత ఆయన ఏం పూలబాట వేయలేదు. రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత 16 నెలల జైలు శిక్ష, రిమాండ్లో ఉండి 16 నెలలు జైల్లో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. దేని పెట్టారు మీకు తెలియదు ఏముంది, మీరు సుప్రీంకోర్టు అడ్వకేట్, మీకు తెలియదు ఏమో సార్. ఇప్పుడు జైల్లో దేనికి ప్రజలందరికీ తెలుసండి, ప్రజలందరికీ. అంటే ఊరికి అకారణంగా తీసుకెళ్లి పెట్టారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరో మీరు అకారణంగానే కేసులు ఫైల్ చేస్తారు కదా. ఇప్పుడు ఎవరో మీరు అడ్వకేట్ కదా, అన్యాయంగా కేసులు ఫైల్ చేస్తారా, న్యాయమైన కేసులు ఫైల్ చేస్తారా? సార్, ఇప్పుడు కేసులు ఫైల్ చేసే విధానాలు వేరుగా ఉంటాయి. కేసులు ఫైల్ చేసే విధానాలు ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని కేసుల్లో చాలా అకృత్యాలు జరుగుతున్నాయి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. దాన్ని పట్టుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగినాయి కదా, అదే చెప్తుంది. దాన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మీద రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు? శంకర్రావు గారా? డిఎల్ రవీంద్రారెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా సోనియా గాంధీ గారి దగ్గర నుంచి నా దగ్గరికి కొంతమంది వేగులు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కేసు పెట్టండి, మేము సిబిఐ ద్వారా అతన్ని జైల్లో పెడతాము అని అంటే, నేను పెట్టలేదు అని చెప్పేసి అని ఆయనేమి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమేమి మిత్రుడు కాదే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒక అనామకుడిలాగా ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ను పట్టుకుని సిబిఐ వాళ్ళు వచ్చి దాని మీద కేసులు పెట్టి 16 నెలలు రిమాండ్లో పెట్టి ఆయనకు పూలబాటు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన్ని ఒక పోరాట యోధుడిగా తయారు చేసింది, రాజకీయంగా ఆయనకు ఒక గోల్ సెట్ చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఆ రోజు అనుకున్న విధంగా లేకపోతే మిగతా ఎమ్మెల్యేలందరూ కోరుకున్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లయితే ఆయన సక్సెస్ అయ్యేవాడో ఫెయిల్ అయ్యేవాడో అప్పుడే ఫెయిల్ అయ్యేవాడు ఉమ్మడి రాష్ట్రంలో. అది ఇప్పుడు కేవలం ఆయన్ని. ఒక విషయం ఏంటంటే, 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఆయన సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా? అదే చెప్తుంది. ఇప్పుడు జగన్మోహన్ సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా చెప్పండి సార్. ప్రజల్ని అమాయకులని అంటాం.
ఎందుకంటే మొన్నటి వరకు ప్రజలు కూడా తెలియమీరిపోయారు ఇప్పుడు రాజకీయాల్లో. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నిన్న సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి ఒకటి పెడతానంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి పెడతానని చెప్పేసి అంటారు. దాన్ని చూసి ప్రజలు ఆశపడి దాన్ని పట్టుకుని ఆయనకు ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు అది పోయా ఇది పోయా అన్నారు. ప్రజల్ని అలాగా ఏమార్చారు. రాష్ట్రం యొక్క బడ్జెట్ ఏంటి, రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ప్రకారం మనం ఎంతవరకు ఫ్రీబీస్ ఇవ్వచ్చు అనే దానికి ఒక విచక్షణ జ్ఞానం లేకుండా 75,000 కోట్ల రూపాయలు ఫ్రీబీస్ ఆల్రెడీ ఉన్న ప్రభుత్వం ఇవ్వటానికి 30 తిప్పలు పడుతుంటే, ఆపసోపాలు పడుతుంటే, నేను విజనరీని, నేను 150,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి మీరు ప్రామిస్ చేసి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు తెలియదా మీకు? మీరు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం చూసినటువంటి ఒక వ్యక్తి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2 నెలల్లోనే మొత్తం అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటారు. అన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎవరు అనరండి, అన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎవరు అనరు. కానీ ఏవైతే ఏ టైంకి జరగాలో అవి చేయాలని అంటారు. సో ఇప్పుడు స్కూల్కి అమ్మఒడి ఇప్పుడు ఇమీడియట్ గా ఖచ్చితంగా అమ్మఒడి అనేది మీరు చేసినటువంటి ప్రామిస్. స్కూల్స్ మొదలైన ఇప్పుడు ఇస్తేనే ఈ డబ్బులు ఉపయోగపడతాయి కాబట్టి ఇవ్వమని చెప్పేసి అని అడుగుతున్నాం. మేమే సిపిఎస్ రద్దు చేయాలి మీరు రాగానే అని చెప్పేసి నేను అడగట్లేదే. లేదా పోలవరం ఇమీడియట్గా ఒక 6 నెలల్లో కంప్లీట్ అయిపోవాలనే బుద్ధి తక్కువ మాటలు మేమే మాట్లాడట్లేదే. మేము మాట్లాడుతున్నది ఏంటంటే 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి మీరు ప్రొజెక్ట్ చేశారు. 20 లక్షల మందికి ఉపాధి ఇస్తామని చెప్పేసి చెప్పారు. వాళ్ళకి 3,000 ఎప్పటి నుంచి ఇస్తారని అడుగుతున్నాం. మేము ఇంకొక విషయంలో అప్రిషియేట్ చేస్తున్నాం. మీరు 1,000 రూపాయలు పెన్షన్ పెంచిస్తామన్నారు. ఖచ్చితంగా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మేము అప్రిషియేట్ చేసాం. ఇదే మీడియా ముఖ్యంగా మీరు ఇస్తానన్నది ఇస్తే ఖచ్చితంగా. వెంకటేష్ గారు ఒక చిన్న అంశం క్లారిఫై